మన యేసు ప్రభు, మన ప్రభు ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. సువార్తలు మనకు యేసు ఎవరో చెబుతూ ఉన్నాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు దగ్గరికి నానా విధములైన రోగములు లేదా రోగగ్రస్తులుగా ఉన్నవారు, వ్యాధి పీడితులైన వారు, దెయ్యములు పట్టిన వారు, చాంద్ర రోగము కలిగిన వారు, పక్షవాత రోగము కలిగిన వాళ్ళు, ప్యారలైజ్డ్ అయిన వాళ్ళు, లునాటిక్ ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ, సమస్యల్లో ఉన్న వారందరూ యేసు దగ్గరికి వచ్చారు. యేసు వారిని బాగు చేశాడు. వ్యాధులు కలిగిన వాళ్ళు అనేకులు ఉన్నారు, వ్యాధులు అనేకం ఉన్నాయి, కానీ వైద్యుడు మాత్రం ఒక్కడే. యేసు మాత్రమే వైద్యుడు. యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా బాగు చేస్తున్నారని రాయబడలేదు. యేసు ఒక్కడే బాగు చేస్తున్నాడు. యేసులో స్వస్థపరిచే శక్తి ఉంది. ఆయన తన కనికరాన్ని బట్టి వారిని స్వస్థపరుస్తున్నాడు. ఎవరిని త్రోసివేయక, లేదండి నా వలన కాదు, నేను స్వస్థపరచలేదు అని అనలేదు. ఆయన అందరినీ స్వస్థపరిచాడు, అందరికీ స్వాగతం పలికాడు, అందరినీ స్వస్థపరిచాడు. మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, మన ఆత్మకు ఒక హీలింగ్, ఒక ఇన్నర్ హీలింగ్, అంతేకాకుండా మన మనస్సుకు మనకు ఒక ఎమోషనల్ హీలింగ్, మనకు ఒక ఫిజికల్ హీలింగ్, అన్ని విధాలైనటువంటి స్వస్థతను ఇవ్వగలిగినటువంటి పరమ వైద్యుడు ఆయన. దేవుని స్తోత్రం.